శ్రీకాకుళం జిల్లాలో జరిగిన కళావతి హత్య కేసులో అయితే పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. సో కళావతి గురించి మనం ఈ కేసు గురించి మాట్లాడుకున్నట్టయితే శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం మూదలవలసకు చెందిన కళావతి 53 సంవత్సరాల ఆమె సత్సంగులో పాల్గొంటూ భజనలు చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే శ్రీకాకుళంకు చెందిన శరత్ అనే యువకుడితో ఆమెకు పరిచయం అయిపోయింది. శరత్ వయసు 34 సంవత్సరాలు. ఈ క్రమంలోనే పరిచయం ఏర్పడగా శరత్ శ్రీకాకుళంలోని ఒక అపార్ట్మెంట్లో అయితే రూమ్ తీసుకుని అద్దెకుంటుండే. ఈ క్రమంలోనే ఈ పరిచయం అయితే పలుసార్లు కళావతి శరత్ వద్దకు వచ్చి వెళ్తున్న విజువల్స్ కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అయితే కొద్ది రోజు అంటే గత శనివారం ఇంటి నుంచి అంటే మూదలవలస నుంచి తను బట్టలు తెచ్చుకుంటానని చెప్పి స్కూటీపై కళావతి అయితే బయలుదేరి వచ్చింది. ఆ తర్వాత శనివారం రాత్రైనా కూడా ఇంటికి వెళ్ళలేదు. దీని కుటుంబ సభ్యులు అక్కడిక్కడ వాకప్ చేసి చివరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అయితే విచారణ చేపట్టారు. అయితే సీసీ కెమెరా విజువల్స్ ఆధారంగా విచారణ చేపట్టగా కళావతి తన స్కూటీపై వచ్చి చైతన్య కాలేజీ వద్ద అయితే స్కూటీని పార్క్ చేశారు. ఆ తర్వాత అపార్ట్మెంట్లోని రూమ్కు వెళ్ళినట్లయితే పోలీసులు గుర్తించారు. వెంటనే క్లూస్ టీమ్తో అయితే అపార్ట్మెంట్కి వెళ్ళగా అందులో బాత్రూంలో కళావతి విగత జీవిగా పడి ఉంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని అయితే శరత్ను పట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే అతని స్నేహితులు తల్లిదండ్రులను విచారించగా చివరికైతే శరత్ కుమార్ పోలీసులకు లొంగిపోయాడు. విచారణ చేపట్టగా తన రూమ్కు కళావతి వచ్చిన విషయం నిజమేనని, అయితే తన తల్లిని నోటి మాట అంటే ఒక బూతులు తిట్టడంతో అయితే తాను ఆగ్రహానికి గురై అక్కడే ఉన్న వైర్తో అయితే కళావతి మెడ చుట్టూ చుట్టి ఇగ్గానని చెప్పేసి అయితే చెప్తున్నారు. తర్వాత కింద పడిపోయిన తర్వాత తలగడతో అయితే మొత్తం నోటిపై అదిమి పట్టానని, తర్వాత చనిపోయిందని చెప్పేసి అంటే తను చనిపోయిందని నాకు తెలియదని, తర్వాత వాటర్ చెల్లినా కూడా లేవకపోవడంతో చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత ఆమె మీద ఉన్న బంగారాన్ని మొత్తం తీసుకొని ఆమెను బాత్రూంలో పడేసి పారిపోయానని చెప్పేసి అయితే శరత్ చెప్తున్నారు. అయితే అసలు కళావతికి శరత్కి ఏంటి మధ్య సంబంధం అని చెప్పేసి పోలీసులు అడగా అయితే శరత్ మాత్రం తమకు అంటే అప్పటి నుంచి మాకు సంబంధం ఉందని చెప్తున్నారు. కానీ అది వివాహితర సంబంధమా, ఏం సంబంధం, అప్పులు ఇచ్చిన సంబంధం అని చెప్పేసి అని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయినప్పటికీ కూడా దీనిపై పోలీసులు కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయలేదు. అయితే కళావతి మాత్రం శరత్ కుమార్ రూమ్కు పలుమార్లు వచ్చినట్లయితే పోలీసులు అయితే గుర్తించారు. అసలు ఆమె ఎందుకు వచ్చింది, ఏంటి, వారి మధ్య వివాహిత సంబంధం ఉందని చెప్పేసి కూడా ఇప్పటికి కూడా క్లారిటీ లేదు. మరోపక్క మనం చూసుకున్నట్టయితే కళావతి భర్త వెంకట్రావు అయితే ఆర్మీలో పనిచేసి రిటైర్డ్ అయ్యారు. వారికి 2 మగపిల్లలు, ఒక ఆడపిల్ల ఉంది. సో మంచి కుటుంబం. ఆమె సత్సంగులో పాల్గొంటూ భజన కార్యక్రమాల్లో పాల్గొంటుంది. అయితే ఈ క్రమంలోనే శరత్ అనే వ్యక్తి అయితే జనరేటర్లు రిపేర్ చేస్తుంటాడు. ఒక సత్సంగులో వీరిద్దరికి పరిచయం ఏర్పడిందని చెప్పేసి అయితే పోలీసులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ కేసు స్థానికంగా అంటే శ్రీకాకుళంలో అయితే సంచలనం సృష్టించింది.